కళ్యాణ్, తనూజ వీళ్ళ గురించి ఎన్ని వీడియోలు చేసినా, ఎంత మాట్లాడినా ఏదో ఒక కొత్త పాయింట్ ప్రతిరోజు బయటకు వస్తూనే ఉందండి. కుర్రాడు బంగారం, అమ్మాయి ఏమో వజ్రం. వాళ్ళిద్దరిని అర్థం చేసుకుని వెధవలు వాళ్ళని నెగిటివ్ చేస్తూనే ఉన్నారు. మొన్న ఒక కామెంట్ పెట్టారనమాట. ఏంటంటే, సీజన్ అయిపోయిన తర్వాత 2 నెలలకి 4 నెలలకు కూడా ఇంకా వాళ్ళ మీద వీడియో చేస్తున్నారు, మీకు వేరే కంటెంట్ లేదని చెప్పి మొన్న ఒక కామెంట్ పెట్టారు. ఏం చేస్తామండి? మాలాంటి ఫ్యాన్స్ వాళ్ళ కోసం నిలబడకపోతే ఇంకెవరు నిలబడతారు? ఇంకెవరైనా నిలబడతారా? అందరూ నెగిటివ్ చేసే వాళ్ళే తప్ప నిలబడే వాళ్ళు ఎవరున్నారు వాళ్ళ కోసం? మేమే కదా ఉండేది, మనమే కదా నిలబడాల్సింది. కాబట్టి నిలబడదాం. 1 కాదు, 2 కాదు, 10, 20 వీడియోలు చేద్దాం, 30 వీడియోలు చేద్దాం. వాళ్ళ కోసం నిలబడాలి. వాళ్ళకి ఈ నెగిటివిటీ తగ్గే వరకు వాళ్ళ కోసం నిలబడాలి, వాళ్ళ కోసం మాట్లాడాలి. ఇప్పుడు కొత్త టాపిక్ ఏంటంటే, మొన్న కళ్యాణ్ పడాల గారు ఆయన అఫీషియల్ యూట్యూబ్ ఛానల్లోనూ ఏదో ఇంటర్వ్యూలో సెల్ఫ్ ఇంటర్వ్యూ చేసుకుంటూ చెప్పారనమాట. మేము బాగానే ఉన్నాం, మేము అస్సలు గొడవ పడట్లేదు, మాకేం ఇబ్బంది లేదని చెప్పి క్లియర్గా చెప్పాడు. బట్ అయినప్పటికీ మళ్ళా గొడవలు జరుగుతుంటే, అయినప్పటికీ ఫ్యాన్ వార్లు చేసుకుంటుంటే, నేను ఈరోజు తనూజ గారు వచ్చి ఆవిడకి ఆరోగ్యం బాగాలేకపోయినా సరే పాపం నిజంగా బాధేసింది నాకైతే ఆవిడ చెప్పిన మాటలు విని. తనూజ గారి ఫ్యాన్స్ కళ్యాణ్ గారిని తిట్టినందుకు గాను తనూజ గారు క్షమాపణ చెప్తున్నారు కళ్యాణ్ గారికి, ఆయన ఫ్యాన్స్కి. వజ్రం అండి బాబు, వజ్రం అండి అబ్బాయి, అమ్మాయి బంగారం అబ్బాయి. వాళ్ళని పట్టుకుని ఇంతగా నెగిటివ్ చేస్తుంటే ఇంకా ఏం చేయమంటారు? వీడియోలు చేయకుండా ఏం చేయమంటారు చెప్పండి? మీరు ఇదేమంటారు దీని గురించి కింద కామెంట్ చేసి చెప్పండి. తనూజ గారు ఈరోజు పెట్టిన దాని గురించి, మొన్న పెట్టిన దాని గురించి మీరు ఏమనుకుంటున్నారో కింద కామెంట్ చేసి చెప్పండి. ఓకే, జై హింద్.